సంయమనం అనే సాధన కొంతకాలం చేసిన తరువాత సాధకుడికి జీవితంలో కలిగే పరివర్తన ఏమిటి అనే విషయాన్ని చెప్తూ, విషయాః వినివర్తంతే, ఏమవుతాయి? ఇంద్రియ విషయాలు ఇక అతని దగ్గరికి రావు. ఎప్పుడు? నిరాహారస్య దేహినః, ఇంద్రియాలను కొంతకాలం సంయమించాడు, అప్పుడు ఆ విషయాలు అతని దరిదాపుల్లోకి రావట. ఇదేమిటండి, విషయాలకి ఏం తెలుసు? అవి జడమైనవి కదా, అవి వీడి దగ్గర పోవాలి, ఈ మనిషి దగ్గరికి పోవాలి, వీడి దగ్గరికి వెళ్ళకూడదని వాడికి ఏమైనా తెలుసా? విషయాలకి ఏం తెలియదు కదా, అవి జడం కదా. మరి ఏమిటి ఇలా చెప్పారు అంటే, నిజానికి ఆలోచిస్తే విషయాలు వాటికేమీ తెలియదు. తెలుసుకునేది, ఆకర్షింపబడేది, కావాలని కోరుకునేది ఎవరు? మనిషి మనస్సు, అంతేనా? కాబట్టి మనస్సు కోరుకుంటే ఇంద్రియాలు వాటి వెంట పడతాయి. ఎట్లా ఉంటుందంటే, ఈ ప్రపంచంలో అనేక శక్తులు ఉన్నాయి. అందులో గ్రావిటేషన్ ఫోర్స్ అని ఒకటి ఉంది, అందరికీ తెలుసు, గురుత్వాకర్షణ శక్తి. భూమికే కాదు, చాలా వాటికి ఉంటాయి గురుత్వ ఆకర్షణ శక్తి. అంటే ఏమవుతుంది? అది దానికి ఒక శక్తి ఉంటుంది కాబట్టి అది లాగుతూ ఉంటుందట. అట్లాగే ఈ లోపల ఉండే సంస్కారాల యొక్క ప్రభావము చేత కదా, అలవాటు చేత ఏమవుతాయంటే ఇవే ఇంద్రియ విషయాలు లోకి వెళ్ళిపోతూ ఉంటాయి. ఇప్పుడు ఆకర్షింపబడేది ఎవరు? మనిషి. లాగబడేది ఎవరు? ఇంద్రియాలే, అంతే కదా. అంటే లోపల సంస్కారాన్ని బట్టి ఆ ఫీల్డ్ అక్కడ దొరుకుతుందన్నమాట మనిషికి, అంతేగా. ఆ సంస్కారాలు చేసుకోవడానికి దొరుకుతాయి. అయినప్పుడు మరి కొంతకాలం బాగా అభ్యాసం చేసిన వాడికి ఏమవుతుంది? వాటిని దూరం నెట్టేశాడు. ఆ అలవాటు ప్రకారం అభ్యాసం వల్ల అవి దగ్గరికి రావు. అంటే ఏంటి? అలాంటి విషయాలు అతను దరిచేరం అంటే వాటికి తెలిసి చేయడం కాదు, ఆ చుట్టుపక్కల పరిస్థితులు ఆ రకంగా అతనికి లభిస్తాయి. ఇప్పుడు మనం చెప్పుకున్నాం ఏమిటి? ఏ అలవాటు ఉండేవాడికి అలాంటి మనుషులు, అలాంటి ఏంటంటే పరిస్థితులు లభిస్తాయి. ఇప్పుడు మనందరం గీతాశ్రమంలో కూర్చున్నాం. ఎందుకు కూర్చున్నాం? ఎంజాయ్ చేయడానికా? పార్టీలు చేసుకోవడానికా? కాదు. మరి ఎందుకు కూర్చున్నాం? గీతని సంపూర్ణంగా అధ్యయనం చెయ్యాలి అని ఒక పట్టుదలతో కూర్చున్నాం, అవునా కాదా? ఇప్పుడు ఇలా కూర్చున్నప్పుడు ఏం చేయాలి? మిగతా ఏవైనా సరే ప్రాపంచిక విషయాలు ఏమైనా ఉంటాయి, అనేకం ఉంటాయి. అయినా సరే నేను కట్టుబడి ఉంటాను కూడా నిశ్చయం చేసుకున్నప్పుడు ఏమవుతాయి? అవి మనని తాకలేవు. దేన్ని బట్టి తాకలేవు అని చెప్తారు? హృదయంలో ఉండే ఒక నిర్ణయం, ఒక పట్టుదల. అలాగే నిరాహారి అన్నప్పుడు ఏం చెప్పుకున్నాం? అసలు ఇంద్రియ విషయాల్లోకి వెళ్ళకపోవడం కాదు, దాన్ని కంట్రోల్ చేసుకోవడం, దాన్ని బాగా శాసించగలిగినటువంటి వాడు. అవసరం వచ్చినప్పుడు వేయం లేదు, అలా కంట్రోల్ చేసినప్పుడు, శాసించినప్పుడు ఏమవుతాయి? అలాంటి పరిస్థితులు రావు. బాగానే ఉంది, బయట కొంతవరకు కంట్రోల్ అయిపోయింది. కానీ రసం అని చెప్పాడు కదా, దాని యొక్క ముద్ర, ఇంతకుముందు అనుభవించిన అనుభవాల యొక్క ముద్రలు, ఇంప్రెషన్స్ అంటారు వాటిని. అవి ఎక్కడుంటాయి? లోపలే ఉంటాయి. రసవర్జం అది మాత్రం వదలవు, మిగిలే ఉంటాయి. అవి ఏం చేస్తాయండి? అక్కడో లోపల ఉన్నాయి కదా, ప్రమాదమే. అవి ఏమవుతాయి? అనుకూల పరిస్థితులు ఎప్పుడైనా వచ్చినప్పుడు, ఎప్పుడైనా కొంచెం ఎలర్ట్గా లేనప్పుడు కదా, మెలకువగా లేనప్పుడు, అలాంటి వాతావరణం బయట ఎక్కడైనా తటస్థపడింది అనుకోండి, బయటకు వచ్చేస్తాయి, తన్నుకుంటూ వస్తాయి. ఎక్కడో ఉంది కదా ఏం అనుకోక్కర్లేదు, వస్తాయి. ఎందుకు? లోపలే ఉన్నాయి, ఎక్కడ పోలే, స్టాక్ వస్తాయి. అందుకేం చెప్పారంటే అవి ఎప్పుడు తొలగిపోతాయి? ఆ సంస్కారాలని ముద్రలు కూడా పోవాలి కదా. ఎప్పుడు పోతాయి? పరం దృష్ట్వా నివర్తతే.
ఈ అల్పమైనటువంటి విషయ సుఖాల కంటే పరమమైనటువంటి సుఖం ఒక పరమాత్మయే సుఖస్వరూపం. అందుకని పరం దృష్ట్వా ఆ రసస్వరూపుడైన పరమాత్మను దర్శించినప్పుడు, దర్శించడం అంటే ఏంటి? వెంకటేశ్వర స్వామి దర్శనం కాదు ఇక్కడ. మరేమిటి? ఆ లీనమైనప్పుడు పూర్తిగా తొలగిపోతాయి, నివర్తతే, ఈ హాసలు ఉండవు, పూర్తిగా తొలగిపోతాయి. అందుకని ఏం చేయాలి? ఆ వాసన ప్రభావం పోవాలి అంటే నిర్వాసన అని అన్నారు. భాగవతంలో ఒక ఘట్టం ఉంటుందండి. అంటే ఇప్పుడు ఇక్కడ చెప్పినవన్నీ రామాయణ భారత భాగవతాల్లో అక్కడక్కడ మనకి దృశ్య రూపంలో కనిపిస్తాయి. శ్రీకృష్ణుడు అనేక లీలలు చేశాడు. అవన్నీ లీలలుగానే మనం భావించాలి తప్ప అవి కర్మలు కాదు. కర్మ వేరు, లీల వేరు. కర్మ అనేది బంధమై వాహనంగా చుట్టుకుంటుంది. కర్మ యోగమా? ఆయన పరమాత్మ, ఆయన కర్మయోగం ఏంటి? అవునా? కాబట్టి ఆయన చేసింది లీలలే. దేనికి? భక్తుల కోసం చేస్తారు లీల అనేది. భక్తులు మాత్రమే అర్థం చేసుకోగలరు, ఇంకోటి అర్థం కాదు. ఆయన వస్త్రాపహరణ లీల చేశాడు. ఎవరికి? గోపికలకి వస్త్రాలను హరించాడు. గోపికల వస్త్రాలను ఇంకెవరిని హరించలేదు, గుర్తుపెట్టుకోండి. దుశ్శాసనుడు కాదు ఆయన. అవునా? మరి ఎందుకు హరించాడు అంటే, వీళ్ళు ఈ గోపికా స్త్రీలు పూర్వజన్మల్లో గొప్ప తపస్సులు చేసిన ఋషులు, వాళ్ళు కృష్ణుని యొక్క సాంగత్యాన్ని కోరుకున్నారు. ఆయన వరం ఇచ్చాడు, అలాగే అన్నారు. వాళ్ళు కూడా మేము స్త్రీలుగానే జన్మించాలి అని కోరుకున్నారు. అది కూడా స్త్రీలుగానే జన్మిస్తే ఆ కృష్ణుడి యొక్క సాంగత్యాన్ని బాగా అనుభవించవచ్చు అనుకున్నారు. సరే, పుట్టారు, ఋషులు అయ్యారు, అయిపోయింది. వీళ్ళు సాధకులైన పూర్వజన్మలో, కాబట్టి ఎప్పుడూ కృష్ణుడిలోనే భావంలోనే ఉండేవారు. ఏ పని చేసినా తలుచుకోవడం అన్నీ ఉన్నాయి. అందుకనే వాళ్ళకి ఎక్కువ బృందావనంలో వాళ్ళకి అన్ని కష్టాలే. ఎవరికి? ఎక్కడైతే వీళ్ళు గోపికలు ఉన్నారో, ఎక్కడైతే వీళ్ళు ఆయన కోసం పుట్టారో అక్కడే కష్టాలు. రాక్షసులు ఎక్కడికి వచ్చారు? బృందావనమే కదా వచ్చి అటాక్ చేసింది మరుక్షణం నందగోకులం. సరే, వీటన్నింటినీ ఆయన దాటింపజేసాడు, అయిపోయింది. అయితే వీళ్ళు లోపల ఇంకా వీళ్ళు ఎదగాలి కదా, కృష్ణుడు కావాలనుకున్నారు. ఈ భౌతిక సాంగత్యం భగవంతుడు కూడా ఒప్పుకోడండి. భగవంతుడు కూడా తనతో సాంగత్యాన్ని ఒప్పుకోడు, వాళ్ళని ఉద్ధరింప చెయ్యాలి. కృష్ణలీలలో క్లియర్గా తెలుస్తుంది అది. ఈ దేహ సాంగత్యం కూడదంటాడు ఆయన కూడా. వీళ్ళు ఉద్ధరింపజేయాలి కదా. ఇప్పుడు ఇతర దేహం పైన సంఘం ఎందుకు కోరుకుంటుంది? ఈ దేహం ఫస్ట్ ఎక్కడ అజ్ఞానం అంటే, నేను దేహమునని తాదాత్మ్యం ఉంటే ఇంకో దేహం కావాలనుకుంటుంది, అంతేనా కాదా? ఇది పోవాలిగా, ఇది పోతే ఇంకో దాన్ని కోరుకోడు. అందుకని ఇది వదలగొట్టాలి. ఏది? ఈ దేహ తాదాత్మ్యం వదలగొట్టాలి. నేను దేహము అనేటువంటి ఒక భావన, సర్వస్వార్పణ భావనలో ఈ పోతాయి. నిజానికి ఆలోచిస్తే మనం బాగా కొంచెం తాత్విక దృష్టితో చూసినప్పుడు ఈ దేహం ఏంటి? పంచభూతాత్మికం కదా. ఎనలైజ్ చేయండి విషయాన్ని. పంచభూతాలు అయితే ఇది పంచభూతాలనా? నేను జడమునా? కాదు కదా. మరి ఇది ఎలా పనిచేస్తుంది? దేహం లోపల ఆ చైతన్యము రూపుడైన పరమాత్మ ఉంటే, ఆయన లేకపోతే దేహానికి అసలు ఏమీ లేదు, విలువ లేదు, దాన్ని తగలేసేస్తారు. మరి ఎవరిప్పుడు ఇంతకీ ఈ దేహం ఎలా పనిచేస్తుంది? ఆయన ఉంటేనే పనిచేస్తుంది. ఆయనే వ్యాపించి ఉన్నాడు అణువణువున. అవునా కదా? అవునా? లేకపోతే ఎవ్వరు ఏమీ చెయ్యి. కాబట్టి వీళ్ళకి జ్ఞానం ఉందా లేదా? ఎక్కడో ఉన్నాడని కాదు, పరమాత్మ ఎక్కడుంటాడు? మరి దేహం నాదంటే అజ్ఞానం కాదా? కాబట్టి భక్తిలో దీన్ని నీది అని సమర్పణ చేస్తాడు. దేహం కూడా నీదే, నిజానికి అయిందే, నిజానికి అయింది కదా. అందుకని వస్త్రాభరణ వీళ్ళు చేశాడు. వీళ్ళకి దాదాపు ఎంతవరకు ఉంది అని. సరే, కథ మీకు తెలుసు. ఎత్తుకెళ్ళాడు. ఏం చేశారు? శరణాగతి పొందారు. అప్పుడు భగవంతుడు మళ్ళీ అనుగ్రహించాడు.
అవునా? ఈ రసస్వరూపుడైన పరమాత్మను ఆశ్రయించి వీళ్ళు శరణాగతి పొందితే అంటే దేహం కూడా నాది కాదు, నేను కాదు. వాళ్ళకి చివరిగా ఈ లీల జరిగిన తర్వాత ఒక ఫలశ్రుతి ఉంటుంది భాగవతంలో. ప్రతి ఘట్టానికి ఫలశ్రుతి ఇస్తాడు. అక్కడ ఏమంటాడంటే, మీరు ఎప్పుడైతే మీ యొక్క హృదయాన్ని మాకు సమర్పణ చేశారో ఈ దేహంను కూడా హృద్రోగములన్నీ పోతాయి అంటాడు. హృద్రోగములు అంటే హార్ట్ డిసీజెస్ కాదు. మరేమిటి హృద్రోగములు అంటే? ఈ హృదయంలో ఏముంటాయి? సంస్కారముల యొక్క ప్రభావం మనుషుడు ఏం చేస్తుంది? ఎప్పుడు ఏమిటి వికలం చేస్తుంది. అలాంటివి భవముగా పుట్టుకతో ఏ సంస్కారాలు వస్తే అవన్నీ ఇదైపోతాయి. ఎలా అయిపోతాయి అంటే ఆ సంస్కారాలు వేయించిన విత్తనాలలాగా అయిపోతాయి అంటారు. ఇదే వివేక చూడడంలో చెప్తారు శంకర్లు. వేయించిన విత్తనములు మనం ఏమీ చెయ్యవు. అలాగే ఈ సంస్కారములు కూడా ఏమైతే భగవంతుడికి సమర్పణ చేసినప్పుడు అవన్నీ దహించకపోతాయి, అవేమి చెయ్యవు, తాకం. ఎప్పుడు? అటు మళ్ళినప్పుడు ఈ సంస్కారాలు ఏం చేస్తాయి? ఏమి చేయవు. ఇన్ఎఫెక్ట్ అంటే ఏమవుతాయంటే ఎఫెక్టివ్గా ఉండవు. వాటి పని అయిపోతుంది. వేయించిన విత్తనాలు ఉంటాయి, వేయిస్తే మొలక రావు కదా. మళ్ళీ ఆలోచనలు కోరికలు పుట్టించవు, మళ్ళీ బయట ప్రపంచం వైపు తిప్పవు. మరి వాళ్ళ గోపికల జీవితాన్ని చూడండి. అవునా? కాబట్టి రసస్వరూపుడైన పరమాత్మ వైపు మళ్ళినప్పుడు ఇవన్నీ పోతాయి. ఈ సాంసారికమైన విషయాలు వాళ్ళకి బంధం కావు. అది అక్కడ ఆ జీవితాల్లో చూపించాడు. కాబట్టి అది బంధమే కాదు వాళ్ళకి. అందుకే పరిగెత్తుకుంటూ యమునా తీరం పోయారు వాళ్ళు. ఎప్పుడు? రసం పరమాత్మను చూసినప్పుడు, పరమాత్మ దృష్టి మళ్ళినప్పుడు ఈ ప్రాపంచికమైన రసాస్వాదనలు ఏమైపోతున్నాయి? ఆటోమేటిక్గా తగ్గిపోతాయి. ఎందుకంటే అది అనంతమైనటువంటి ఆనంద స్వరూపం. అది తిరిగినా చాలు, కనీసం అటు మళ్ళినా చాలు కొంతవరకైనా. వీటిపైన ఏమవుతుంది? ఇష్టం పోతుంది. ఏ తుచ్చం గడ్డి పరకలాగా తీసేస్తారు వాటిని. ఎప్పుడు? అది చూసినప్పుడు. పరం దృష్టివా అంటే భక్తిలో మీరు భావించవచ్చు, జ్ఞాన దృష్టిలో తీసుకోవచ్చు. దృష్టివా అంటే ఊరికే కంటితో చూడటం కాదు, ఆ దృష్టి కలిగి ఉండటం. అవునా? అప్పుడు ఈ వాసనలు పూర్తిగా క్షయమైపోతాయి. అంటే పనిచేయవు, ఇక వాటి ప్రభావం ఉండదు. అందుకే గోపికలు సంసారంలో ఉన్నా వాళ్ళు అంటలేదు. వాళ్ళు సంసారం చేసి అన్నీ చేసుకున్నారు, ఏమీ అంటలేదు వాళ్ళు. అందుకే ఉత్తమోత్తమైన భక్తికి ఎవరు నిదర్శనం, ఎవరు ఆదర్శం అంటే గోపికలు అన్నారు. గోపికలు అంటే ఒట్టి గోపికలు, జ్ఞాన దృష్టి కలిగిన వారు వాళ్ళు. ఈయన పరమాత్మ అని తెలుసు. కాబట్టి పరమాత్మతోనే మాకు ఎప్పుడు కలయిక కావాలి అని కోరుకునేవాళ్ళు. అది ఊరికే ఎగ్జాంపుల్ చెప్పాను. పరం దృష్ట్వా అని వర్తదే. అయితే సరే, వాళ్ళంటే పూర్వజన్మ సుకృతంతో వాళ్ళకి అది వచ్చింది. ఆ జ్ఞాన దృష్టి, ఆ భక్తి వాళ్ళకి అబ్బింది. మరి సామాన్యులు వాళ్ళ విషయం ఏమిటి? హెచ్చరిక. ఏమిటా హెచ్చరిక? ఎంత జ్ఞానం ఉన్నా, మేధావంతుడైనా, మేధ అంటే ఏంటి మీకు తెలుసు. అంటే అవసరమైనప్పుడు అవసరమైన విషయం వెంటనే స్ఫురణకు వస్తే అతను మేధావంతుడు. ఆ మేధావంతుడు అయినప్పటికీ అదే చెప్తున్నాను ఇక్కడ, మతిమరుపువాడు కాదు, మేధాశక్తి ఉంటుంది. తర్వాత యతతః మంచి ప్రయత్నశీలుడై ఉన్నాడు సాధనలో. కానీ ఇంద్రియాలు ఎలాంటివి అంటే సామాన్యం కాదు. ఎప్పుడు మనుషులు ఏం చేస్తాయి? కుదుపుతాయి, లాగుతాయి, మహాబలం. అవి మనస్సును లాగి పారేస్తాయి అంటున్నాడు. హరంతి మనస్సును లాగుతాయి. ఎలాగంటే మేధావంతుడు కరెక్టే, కానీ ఇంద్రియాలు లాగిపారేసేటప్పుడు ఈ మేధాశక్తి కూడా పనిచేయదు. బుద్ధి కదా, ఇంద్రియాలు మనస్సు వైపు తిరిగితే, మనస్సు ఇంద్రియాల వైపు తిరిగిందండి, బుద్ధి మాత్రం ఏం చేస్తుంది? అప్పుడు అటుపోతుంది. అందుకే విషయాభిముఖుడు కావద్దు. అది ఇక్కడ వార్నింగ్. విషయాభిముఖుడు అయి నిలిచాడు అనుకోండి, అంటే
విషయ సంపర్కం ఎప్పుడూ చేస్తూ దాంట్లోనే ఉండి అదే ఇది పెట్టుకున్నప్పుడు తెలియకుండానే లాగబడతాడు. ఫోర్స్ అది లాగేస్తుంది మనం. మరి ఏం చేయాలి? అందుకే ఇందాక శ్లోకాన్ని కనెక్ట్ పరం దృష్ట్వా అంటే ఎప్పుడూ లక్ష్యాన్ని మరవకుండా పరమాత్మనే నీ దృష్టి పథంలో ఉంచు. ఇది కాదు నా లక్ష్యం అది అని జ్ఞాపకం పెట్టుకుంటే ప్రమాదంలో పడడు కదా. ప్రమాదంలో పడ్డాడంటే అయిపోయింది పని, ఇంకా లాగిపారేస్తాడు. అందుకు హెచ్చరిక చేశాడు. అందుకు నేనేం పర్వాలేదు, నాకు సాధకుడిని, నాకు జ్ఞానం ఉంది, నాకు మేధాశక్తి ఉంది అండ్ అనుకోక్కర్లేదు, శాస్త్రం కూడా గుర్తురాదు. ఈ బుద్ధి కూడా చలింపబడుతుంది, విచలితం అవుతుంది బుద్ధి ఎప్పుడు మనస్సు ఫోర్స్ ఎక్కువైనప్పుడు. అందుకని ఏం చేయాలి? ఇప్పుడు ఎప్పుడూ నువ్వు ఇంద్రియ విషయాల్లో చాలా జాగ్రత్తగా ఉండాలి. ఏమిటి? దాని సర్వాణి సంయమ్య అంటే అన్ని ఇంద్రియములను సంయమించాలి. అన్నీ ఒక్కటి కూడా వదలడానికి లేదు. ఒక్కటి వదిలినా అక్కడి నుంచి మళ్ళీ ఒక రంధ్రం ఏర్పడి మళ్ళీ ఛానల్ రెడీగా ఉంటుంది విషయాలు లోపలికి ప్రవేశిస్తాయి. తర్వాత యుక్తుడై, యుక్తత్వం అనే పదం చెప్పుకున్నాం. ఏమిటది? మోడరేషన్, మధ్యస్థం. ఇంద్రియాలని వాడుకోవాలి, కానీ అవసరమైనప్పుడు అవసరమైన విషయాల్లోకి వెళ్ళవచ్చు, వెళ్ళడానికి అనుమతి ఇవ్వచ్చు. సో నా పర్మిషన్ లేకుండా వెళ్ళకూడదు అవి. ఎవరి పర్మిషను? మనస్సు ఎప్పుడు సూపర్వైజ్, పర్యవేక్షణ చెయ్యాలి. దానిపైన సూపర్వైజర్ పైన ఓ మేనేజర్ ఉంటాడు. ఆ మేనేజర్ ఎవరంటే బుద్ధి. అవునా కదా? ఆ బుద్ధి కూడా గమనిస్తూ ఉండాలి. అప్పుడు యుక్తుడైనప్పుడు తర్వాత మత్పరః ఆసీత, ఇదో చెప్పుకున్నాం. లక్ష్యం ఏమిటి ఉండాలి? పరమాత్మ. ముందు ఆయన అనుసంధానం చెయ్యాలి, విస్మరణ జరగకూడదు. తర్వాత ఏకమైపోవాలి, ఇది పరమ లక్ష్యం కదా. ఏకత్వ అనుసంధానం అన్నిటికంటే శ్రేష్టం. ఇలా చేస్తూ ఉన్నప్పుడు యస్య ఇంద్రియాణి వశే, అలా ఆ దృష్టితో చేస్తూ ఎవరి ఇంద్రియాలు వశంలో ఉంటాయో అతను ఏమవుతున్నాడు? తస్య ప్రజ్ఞ ప్రతిష్ఠిత. నేను ఒక రామాయణ సంఘటన చెప్పుకొని మధ్యలో ఆగాం. వారి ఉదాహరణ సరే, కథ కాదు ముఖ్యము. ఇది సాధకుడికి ఒక సూచనట. ఏమిటా సూచన? చెట్టు వెనక నుంచి కొట్టడం. చెట్టు వెనక నుంచి కొట్టడం ఏమిటంటాం? దాక్కొని కనిపించకుండా కొట్టడం కాదు. అది ఏమిటి సాధకుడికి సందేశం అంటే, విషయాల్లో నిమగ్నమయ్యి విషయాభిముఖుడై ఉన్నంతకాలము ప్రమాదం అయితే పొంచి ఉంది. ఏం ప్రమాదం? విషయాలు ఇంద్రియాలు వెళ్ళిపోతాయి, మనసును లాగేస్తాయి, బుద్ధి కూడా చెలించిపోతుంది. మరి ఏం చేయాలి ఇప్పుడు? వీటిని ఎలా జయించాలి? నేను ఎదురుగా ఉంటే వాటిని నువ్వు జయించలేవు. ఎదురుగా ఉన్నట్టే ఒక విషయం ఉంది, అది నాకు ఇష్టము, కానీ అది నాకు ప్రమాదం. కాబట్టి ఏం చేయాలి? నేను అటే చూస్తూ ఉంటే తెలియకుండానే వెళ్ళిపోతుంది, జరిగిపోతుంది. తిప్పుకోటే నీ దృష్టిని మరల్చుకో అని అర్థం. దృష్టిని మరల్చుకున్నప్పుడు ఏమవుతాయి అవి? దృష్టి ఇంకోవైపు ఉంది కాబట్టి ఇవి నేనేం చేయలేదు. డైవర్ట్ ద అటెన్షన్. అప్పుడు లేకపోతే ఏమవుతుంది? అటు చూస్తున్నప్పుడు టెన్షనే, అయ్యో లాగుతుందో ఎందుకు అటు చూస్తావు, వదిలేయి. అటు ఇటు చూడు రాదు. అవునా కాదా? పరం దృష్ట్యా అంటే ఇదే అర్థం. అవునా? కాబట్టి విషయాకర్షణకి లోను కాకుండా ఇంద్రియాలను ఎప్పుడూ నిగ్రహంలో ఉంచుకోవాలి. మనస్సును కూడా మరి ఇది కాకుండా, గురి కాకుండా ఉంచుకోవాలంటే ఏం చేయాలి? నువ్వు ఎదురుగా ఉండి కొట్టలేవు. కారణం ఏంటి తెలుసా? ఈ లోపల ముద్రలు ఉంటాయి కాబట్టి అవి ఆటోమేటిక్గా వాటికి ఒక ఆకర్షణ ఉంటుంది. అవి లాగిపాదిస్తాయి. వాటికి శక్తి ఉన్నట్టుగా అనిపిస్తుంది. విషయాలకు శక్తి లేదు, వీడి వాసన అక్కడ లాగుతుంది. అవునా? అందుకని ఏమిటండి లాగిపారేసేయండి అనుకోలేదండి, లాగిపారేస్తున్నాయి అనుకుంటాడు. వాడి కాదు. మరి ఏం చేయాలి? అప్పుడు వెనక నుంచి కొట్టు అంటే నువ్వు వాటికి అభిముఖంగా వెళ్ళకు, విషయాల వైపు వెళ్ళద్దు. ప్రమాదకరమైన వచ్చినప్పుడు ఏం చేస్తాడు? స్థితప్రజ్ఞుడు ఏం చేస్తాడు? సంయమనం చేసి వెనక్కి లాగుతాడు కదా.
దృష్టిని వెనక్కి లాగడం అదిగా చెప్పింది భగవద్గీతలో. కూర్మోహ ఏం చేసింది? కూర్మం ఉపసంహరతే, సంహరతే, వెనక్కి లాగుతుంది. కానీ వెంటనే ఇమ్మీడియట్గా లాగే ఏం చేయాలి? మళ్ళీ అక్కడే పెట్టకు, మళ్ళీ వెళ్తుంది. మళ్ళీ పరం దృష్టివా, పరమతత్వం వైపు పెట్టాలి దృష్టి, పరమాత్మ వైపు మళ్ళించాలి. వెనక్కి లాగా వెళ్ళి అక్కడ ఉంటే సేఫ్. పరమాత్మ దగ్గర ఉంటే ప్రమాదం లేదు, పరమాత్మ నుంచి బయటపడితే ప్రమాదమే. చూసారా? అది చెట్టు వెనక నుంచి కొట్టడం. కాబట్టి ఎవరు వెనక దాక్కోవాలి మనం? ఇప్పుడు ఎవరి దగ్గర శరణాగతి పొందాలి? అక్కడే. అప్పుడు అవేం చెయ్యవు, ఆ ఇంద్రియాలు ఆ విషయాలు ఏం చెయ్యవు ఇలాంటివన్నీ. అవునా? అది కాబట్టి విషయాభిముఖం కావద్దు, పరమాత్మకు అభిముఖంగా వెళ్ళిపో. నువ్వు వెనక్కి తిరిగి చూడకపోతే నీకేం కాదు. కొన్ని కథలు వింటుంటాం మనం. వెనక్కి తిరిగి చూస్తే నువ్వు ఏంటో సిలువైపోతావంట. పూర్వ కథలు చదువుకునేవాడు చిన్నప్పుడు. అలాగే పరమాత్మ వైపు మళ్ళించు, విషయాల వైపు వెళ్ళద్దు. అది ప్రమాదకరమైన తెలిసినప్పుడు, అవసరమైనప్పుడే ఉపయోగించుకో. అందుకే వశే అంటే వశంలో ఉన్నప్పుడు ఇంద్రియములు ప్రజ్ఞ స్థిరం. బాగానే చెప్పారులే. కానీ అసలు ఈ ఇంద్రియాల విషయాల వైపు ఎందుకు వెళ్తాయి? అంటే వాడు సహజంగా ఎఫినిటీ ఉంటుందండి, ఏమీ కాదు. పూర్వజన్మ సంస్కారాలు ఉంటాయి, అవే దానివల్లనే ఇవి లాగబడతాయని చెప్పాడు. అవునా? సంస్కారాలు ఉన్నప్పటికీ కూడా మనిషి వాటి నుంచి బయటపడవచ్చు. కానీ ఒక్కొక్కసారి ఏమవుతుందంటే కొత్త వాసనలు తెచ్చుకుంటాడు మనిషి. ఉన్నవి జాలక కొత్తవి తెచ్చుకుంటాడు ఒక్కొక్కసారి. లేకపోతే ఉన్న వాటిని బలపరుచుకుంటూ ఉంటాడు. ఏది? పాత సంస్కారాన్ని. ఎందుకు ఎలా జరుగుతుంది, లోపలికి మెకానిజం ఏంటి అనే విషయాన్ని 2 శ్లోకాల్లో వివరించి, మానవుడు పతనావస్థకి కారణమేమిటి, పతనమైన మానవుడు మళ్ళీ తిరిగి ఉద్ధరించుకోవడానికి మార్గం ఏమిటి, 2 చెప్పాడు. పతనం, తర్వాత ఉద్ధరింపబడటం, 2 తానే చేసుకోవాలి. రెండిటికి తానే కారణం. మన చిన్నప్పుడు, ఇప్పుడు ఆటలే లేవు, ఏదో సెల్ ఫోన్ వచ్చిన తర్వాత వైకుంఠపాళి అని ఒక ఆట ఉండేది. ఓ పెద్ద చార్ట్ ఉండేది. దాంట్లో 1 నుంచి 100 వరకు అంకెలు ఉండేవి. అవునా? నిచ్చెనలు, పావులు ఉండేవి. అవునా? ఒక పావు వేస్తే వాడు నిచ్చెనెక్కుతాడు, ఆ గళ్ళలోంచి వెంటనే నిచ్చెనెక్కుతాడు. ఇంకో పావు వేస్తే వాడు ఏమవుతాడు? పావు నోట్లోంచి కిందికి వస్తాడు తోకలో. ఈ ఆట పైకి కిందికి వెళ్ళిపోతూ ఉంటాడు. అవునా కదా? నిచ్చెన మనమే వేసుకోవచ్చు, పావు నోట్లోకి మనమే తోడవచ్చు, మనం వేసిన పావులే 2 కూడా. అవునా? తానే కారణం. ఈ విషయాన్ని చాలా చాలా చక్కగా వివరిస్తున్నారు భగవంతుడు. 62, 63 2 కలిపి చదువుకోవాలి. నేను చెప్తాను. ధ్యాయతో విషయాన్ పుంసః సంగస్తేషూపజాయతే సంగాత్ సంజాయతే కామః కామక్రోధోభిజాయతే క్రోధాద్భవతి సమ్మోహః సమ్మోహాత్ స్మృతివిభ్రమః స్మృతిభ్రంశాత్ బుద్ధినాశః బుద్ధినాశాత్ ప్రణశ్యతి. ఎలా కింద పడతాడు వివరించాడు.
చూడండి, కింద పడేటప్పుడు పైనుంచి ఒక్కసారి దూకితే దాన్ని జంపింగ్ అంటాం, దూకడం అంటాం. అవునా? ఈ దూకటం కాదు, ఒక్కొక్క మెట్టు దొర్లుకుంటూ పడతాడు. అని చెప్పి దొర్లుకుంటూ పడతాడు అంటాడు. దీనికి శంకరాచార్యులు కూడా వివేకం ఉదాహరణ ఇస్తారు. ప్రత్యుత కేలి కందుకవతు. ఓ ఆటబంతి ఆడుకుంటున్నారు పిల్లలు, మేడ పైన ఆడుకుంటూ ఉంటే బంతి జారి మొదటి మెట్టు దగ్గర వెళ్ళిపోతుంది. వెంటనే పరిగెత్తుకుంటూ వెళ్ళి తీసుకుంటే ఇలా మొదటి మెట్టు తర్వాత ఏమవుతుంది, అది బంతి ఆటోమేటిక్గా గురుత్వాకర్షణ శక్తి రెండో మెట్టు, మూడో మెట్టు, చూడండి బంతి ఎలా మెట్టు పడుతుంది. అలా కిందికి వెళుతూ ఉంటే దానికి బలం ఏమవుతుంది, పెరుగుతుంది. కిందికి వెళ్ళేటప్పుడు, పైకి వెళ్ళేటప్పుడు తగ్గుతుంది దేనికైనా. అవునా కదా? అప్పుడు యాక్సిలరేషన్ అంట పెరుగుతుంది. అలా పోయి అక్కడ రోడ్డు కూడా దాటిపోయి బురదగుంటలో పడుతుంది. కేలి కందుకవతు, చెయ్యి జారిన బంతి. అలాగే మనసు అలా జారిపోతూ ఉంటుందట. అవునా? చెప్పారు. సో ఫస్ట్ రాంగ్ స్టెప్ ఏమిటి, తర్వాత రాంగ్ స్టెప్ ఏమిటి, తర్వాతది ఏమిటి? సో ఏ దశలోనైనా మానవుడు గుర్తించి మెలకువగా ఉన్నప్పుడు దాన్ని అక్కడ ఆపేయచ్చు. అవునా? ఆపేయచ్చు. అందుకే ఒక్కొక్క మెట్టు ఎలా పడుతుందో చెప్పాడు. చూడండి, ఫస్ట్ ఏమిటది, పుంసః విషయాన్ ధ్యాయతః. ఇదండి ధ్యానం. సో ప్రతి మనిషి కూడా ధ్యానిస్తాడట. ధ్యానించే శక్తి అందరికీ ఉంటుందనేగా అర్థం. ఇప్పుడు ఉంటుంది, లేదనుకోవద్దు. అయితే దేన్ని ధ్యానిస్తాడు? విషయాన్ ధ్యాయత. అలా ధ్యానిస్తున్నప్పుడు, విషయాలను ధ్యానిస్తున్నప్పుడు అంటే ఏంటి? ధ్యానించడం అంటే బ్రూడింగ్ ఓవర్, అంటే దాని గురించి ఎక్కువ, దేని గురించి తనకి ఏది ఇష్టమో, ఏది ఎక్కువ దానిపైన ఆసక్తి ఉంటుందో, మోహం ఉంటుందో దాని గురించి ఆలోచిస్తాం. అదా కాదు ధ్యాయత. కాబట్టి విషయ ధ్యానం మానేయాలి. ఫస్ట్ పాయింట్, ఎక్కువసేపు విషయాన్ని గురించి ఆలోచించాలి. అవసరం మరి ఆలోచించకపోతే పల్లెట కాబట్టి ఆలోచించు, బుద్ధి ఉన్నది ఆలోచించటానికే ఉపయోగించుకోవాలి. కానీ అదే పనిగా ఏ విషయాన్ని పట్టుకోవద్దు. అవసరమా ఆలోచించదు, అయిపోయింది, వదిలి. ఇదేమవుతుందంటే మనసు ఏం తోచకపోతే ఏటేటో పోతుంది, విషయాల వైపు వెళ్ళిపోయి దాని గురించి ఆలోచిస్తాం. విచిత్రం అదే చెప్పాను కదా, బాగానే ఉంటాడు, ఏం కష్టాలు ఏం లేవు, ఎప్పుడూ జరిగిన దానికి గుర్తు తెచ్చుకుంటాడు. అవునా? ఏదైనా ఎక్కువ తలచి ఏమైపోతుందని చెప్పండి, ఎక్కువసేపు ఉంటే అది ధ్యానంగా మారిపోతుంది. కంటిన్యూస్ ఫ్లో ఆఫ్ థాట్. అవునా? నిరంతర వృత్తి ప్రవాహమే ధ్యానం. కాబట్టి ఒక విషయాన్ని ఎక్కువసేపు ఆలోచించి ఆ వృత్తి ప్రవాహంలో ఉండిపోతే ధ్యానం అయిపోతుంది. కాబట్టి విషయ ధ్యానం వల్లనే తేషు సంగః ఉపజాయతే, సంగం అనేది ఏర్పడుతుంది. ప్రాబ్లం ఏంటంటే విషయాలని, ఏ విషయాన్ని నేను ఎక్కువగా దేని గురించి ఆలోచిస్తానో దాంతో అటాచ్మెంట్ రాదా? అంటే పిల్లల పైన మమకారం ఎట్లా వచ్చిందండి? మమకారం ఎలాగ? ఈ భగవంతుడు నావాడని మనసు అందే. భగవంతుడు ఉంటాడు, ఎక్కడ ఉంటాడు లే అని నావాడు అందా మనసు ఎప్పుడైనా? నావాడు నా పిల్ల, నా మనవడు, నా కొడుకు ఇవి అంటుంది. కానీ నా వాడు, నా రాముడు, నా వాడు కృష్ణుడు అని అన్నదా ఎప్పుడైనా మనసు? లేదు నేను రాముడు వాడిని పోని ఏదో భక్తిలో కొంచెమైనా రాముని వారం మాకేమి విచారం అన్నాడు భక్త రామదాస్. అవునా? నేను రాముడికి చెందిన వాడిని, నావాడు రాముడు ఎట్లయినా అనుకుందే. అద్వైత సంగతి దేవుడు ఎరుగు. అవునా? ఇది వాళ్ళు నావాడు వీళ్ళేవాడు అనుకోండి మురిసిపోతుంటుంది. అందుకే సంఘం మమకారం అందుకే వచ్చింది, మోహం అందుకే వస్తుంది. అవునా? ఆలోచన బట్టే. సో ఇప్పుడు సంఘభావానికి కారణం ఏమిటి? విషయాల గురించి ఎక్కువగా చింతించడం, ధ్యానించడమే, అదే మమకారం. అవునా? తర్వాత సంఘం వచ్చింది, అటాచ్మెంట్, అతుక్కుపోవడం, తగులుకోవడం. ఆ
మరి సంఘం వస్తే ఏమిటి, తగులుకుంటే ఏంటి, ఏమవుతుందా? వెంటనే సంగాత్ సంజాయతే కామః. ఏ విషయం పైన సంపర్కం ఏర్పడి రాగం ఏర్పడి ఇదవుతుందో, తగులుకుంటుందో దాని ఎడల కోరిక పుడుతుంది. అది ఏ కోరికైనా కావచ్చు, ఎలాంటి కోరికైనా కావచ్చు. కోరికల్లో రకరకాలు ఉంటాయి, ఏ కోరికైనా. సో ఇప్పుడు ఏమవుతుంది? ఆ విషయం ఎడల కోరిక పుడుతుంది. ఏ కోరిక? రకరకాలు, వాడు ఎవరి నుంచి చెప్పేది పుడుతుంది. మంచి కోరిక, మంచి కోరికైన కోరికగా అది విషయం వైపు లాగుతుంది కదా. అవునా? ఇక్కడ ఎవరి గురించి చెప్తున్నారు? లక్ష్యం పరమాత్మ అని నిర్ణయించుకున్న వాడికి ఏ కోరికైనా ఒకటే. పరమాత్మ విషయ సంబంధమైనది పెట్టుకుంటే కొంచెం బెటర్, కానీ విషయ సంబంధమైనది వచ్చిందో అది లాగి పారిస్తుంది. అందుకు చెప్పాడు, ఏ రాయితే పళ్ళు ఉడగొట్టుకోవడానికి అంటారు చూడండి. ఏ కోరికైనా ఒకటే. నీ ప్రపంచాన్ని ఉద్ధరించాలని వీళ్ళందరికీ ఏదో చేయాలి, అది కూడా లోకోద్ధరణ కూడా కోరికే. నీ ఉద్ధరించాడు, నువ్వెవరు? శ్రీకృష్ణుడుగా శ్రీరాముడు, వాళ్ళే ఉద్ధరించగలరు కదా. వివేకానంద స్వామి చెప్తారు, ఈ మంచి సంకల్పాలు అనుకుంటే అవి కూడా బాధ కలిగిస్తాయి, నిరాశ నిస్పృహలు కలిగిస్తాయి. అందుకు ప్రపంచాన్ని నువ్వేం బాగు చేయడానికి రాలేదు ఇక్కడ. అయితే ప్రపంచంలో నువ్వు ఉన్నావు కాబట్టి సేవ చెయ్యి, ఏదో ఒకటి చేతనైనంత ఉద్ధరించాలి, ఏదో చెయ్యాలి, మార్పు తీసేసుకురావాలి అంటే ఎవరి సాధ్యం? కుక్క తోక వంకర చేయడం ఇట్లా అలాంటివి కూడా పెట్టుకోకూడదు, నిరాశ కలుగుతుంది. అందుకని సంఘాత్ ఏమవుతుంది? సంఘం వల్ల కోరిక వస్తుంది. ఏ కోరికైనా సరే భగవంతుడు ఒక్కడే కోరుకోవాలి, మిగతా ఏం కోరుకోవాలి. కామాత్ క్రోధ అభిజాయితే, ఇందాక చెప్పుకున్నాం వీతరాగమై క్రోధ చెప్పినప్పుడు. అవునా? ఎప్పుడైతే రాగము కామమైందో దానికి బలం వచ్చేస్తుంది. ఆ కోరిక ఏ కోరికైనా తీరేదాకా మనిషి ఏమవుతున్నాడు? అటువైపు పరిగెత్తుకుంటూ వెళ్తాడు. ఆ కోరిక తీరడానికి చేసే ప్రయత్నంలో కొన్ని ఆటంకాలు విఘ్నాలు వచ్చినప్పుడు ఏదైతే ఆటంకమో ఏదైతే విఘ్నకారకం అవుతుందో దాని రియాక్షన్ ఎలా ఉంటుంది? క్రోధ అభిజాయతే, క్రోధం వస్తుంది. ఇప్పుడు క్రోధానికి కారణం ఏమిటి? కామం. కామం ఎక్కడి నుంచి వస్తుంది? సంఘం. సంఘం ఎలాగొస్తుంది? విషయ ధ్యానం. ఇటు నుంచి అడిపోతుంది. క్రోధం వస్తే ఏమవుతుంది మీకు తెలుసు, అంతే ఎవరికి వాళ్ళకు అనుభవమే. క్రోధం వస్తే ఏమవుతుంది? సమ్మోహ, క్రోధాత్ సమ్మోహ భవతి. సమ్మోహం మోహం, మోహం అంటే మామూలుగా, సమ్మోహం అంటే అవివేకం మనిషిని ఆవరిస్తుంది, అవివేకం వచ్చేస్తుంది, అజ్ఞానం ఒక్కసారిగా అలా కప్పేస్తుంది. దేన్ని కప్పేస్తుంది? వివేకాన్ని కప్పేస్తుంది. అందుకని క్రోధావేశుడు అంటారు చూడండి, క్రోధావేశుడు అంటారు, క్రోధాగ్ని అంటాడు. అందుకే దాన్ని అలా వేడి తపన వస్తుంది మనిషి. తర్వాత సమ్మోహం వల్ల స్మృతి భ్రంశ, భ్రంశం, స్థాన భ్రంశం అంటారు చూడండి. అంటే స్థాన భ్రంశం అంటే ఒక చోట ఉండాల్సింది ఇంకో చోటుకి వెళ్ళిపోతుంది, ఇది భ్రంశం. అవునా? అలాగే స్మృతి భ్రంశం అంటే ఏదైతే జ్ఞాపకం ఉండాలో ఆ జ్ఞాపకం ఏమైపోతుంది? జ్ఞాపక శక్తి నశిస్తుంది. ఏ జ్ఞాపకం? నేనెవరు అనేది మర్చిపోతాడు. ఫస్ట్ పాయింట్ మర్చిపోడా? నేనెవరు, నేను ఎక్కడున్నాను, నేనేం చెయ్యాలి అని మర్చిపోతాడు. వాళ్ళెవరు, ఆ పరిస్థితి ఏంటి అనేది కూడా మర్చిపోతాడు. కాబట్టి ఏమవుతుంది? స్మృతి భ్రంశ, అది పోతుంది. ఏది? క్రోధావేశం కలిగినప్పుడు. ఏ మర్చిపోతాడు? ఎంత చదువుకున్నా అదే. ఇక్కడ శాస్త్రం తెలుసు, అన్నీ తెలుసు, మరి శిక్షణ పొందుతుంటాడు, అన్నీ తెలిసిన ఇది వచ్చినప్పుడు ఏమవుతుంది? ఆ సంస్కారాల ప్రభావమే పోతుంది, వస్తుంది మనిషికి. కాబట్టి స్మృతి ఇది తప్పినప్పుడు ఏమవుతుంది? బుద్ధి నాశ.
బుద్ధి అంటే వివేక బుద్ధి పోతుంది. వివేకం అంటే ఏంటి? విచక్షణ, కార్యాకార్య విచక్షణ అనేది పోతుంది. ఇది చెయ్యొచ్చా, ఇది చేయకూడదా అనేది పోతుంది. బుద్ధి నాశాత్ ప్రణశ్య. బుద్ధి కనుక వివేక బుద్ధి పోతే మనిషి ఏమవుతున్నాడు? నాశనం అయిపోతాడు, పతనం. ఇలా ఒక్కొక్క మెట్టు చెప్పాడు చూడండి భగవంతుడు. ఎక్కడి దాకా మనిషి తన కంట్రోల్ చేయొచ్చు? ఫస్ట్ స్టెప్పే ఆపేసాడు అనుకోండి, ఏంటి? విషయ ధ్యానం ఆపేసాడు. అప్పుడు కాబట్టి విషయంలో తగులుకుందని తెలిసినప్పుడే దాన్ని ఇటు తిప్పాలి. ఆలోచించగానే తగులుకు కదా. ఏమవుతుందంటే మనిషి మనసు మాటి మాటికి ఏ విషయం సంస్కారాలు బలీయంగా ఉన్నాయో అటు వెళ్ళిపోతుంటుంది. ఇప్పుడు కేవలం సంస్కారాల ప్రభావం చేత నేను చేశాను, నేను ఈ పని చేశాను, వాడిని చావబాదానంటే ఒప్పుకుంటారు ఎవరైనా? నాకు నన్ను ఏం చేయమంటారండి? మరి నా మనసు నా వచనంలో లేదు, నా మనసు కూడా వచనం లేదు, వేసి కొడతారంట. అలా తప్పించుకోవడానికి వీలు లేదు. దాని పర్యవసానం అనుభవించాల్సిందే కదా. ఇప్పుడు అంటే అది ఫ్యాషన్. ఏమిటో నాకు కంట్రోల్ లేదండి, నాకు ఎమోషన్ వచ్చేసిందండి. ఎమోషన్ వస్తే ఏం చేయాలి? అది ఫ్యాషన్ అయిపోయింది. డిప్రెషన్, ఎమోషన్. ఇప్పుడు ఎమోషన్ అంతా ఫ్యాషన్ అయిపోయింది. బుద్ధి పని చేయక్కర్లా. సాధారణ మానవుడికి అన్నీ ఇవే కావాలి. ఎమోషనలిజం ఎక్కువైంది. బుద్ధిని ఉపయోగించుకునేవారు తక్కువ ఈ కలిలో. బుద్ధిని ఉపయోగించుకోవాలంటే ఏంటి? దానికి తగిన జ్ఞానం ఉండాలి, బోధ ఉండాలి, తగిన అధ్యయనం ఉండాలి కదా. అది లేకపోతే ఉపయోగం. కాబట్టి విషయం ధ్యానించడం. పురాణాల్లో దీనికి ఎన్నో ఉదాహరణలు, పురాణాలుగా జీవితంలో ఎన్నో మనం చూడవచ్చు. కాసేపు అందుకే అంటారు, ఏ విషయం పైనైనా నీ దృష్టి ఎక్కువసేపు నిలపొద్దు అంటారు. ఎక్కువసేపు నిలపొద్దు. అదే పనిగా తదేకంగా చూసామో విన్నామో వెంటనే ఏమైపోతాయి? అవి వెళ్ళిపోతుంది. సంగాత్. అది మంచా చెడా దానికి విచక్షణ ఉండదు మనసుకి. మంచైనా చెడైనా తగులుకుంటుంది. కాబట్టి మొదలే సెలెక్ట్ చేసుకోవాలి. నేను దృష్టి దేనిపైన పెడుతున్నాను మొదలే సెలెక్ట్ చేసుకున్నాం అనుకోండి, ఈ విషయం దీంట్లో ఉండకూడదు, దీనిపైన దృష్టి నిలపకూడదని బుద్ధి విచక్షణ వివేకంతో మేలుకుంది అనుకోండి, దాన్ని ధ్యానించను. మొదట్లోనే తీసేసేయాలి. నిప్ ఇన్ ద బడ్ అంటే మొగ్గలోనే తుంచేయి అని అర్థం. మొగ్గలో తుంచేస్తే పువ్వు కాదు కదా, పువ్వు లేకపోతే పిందె రాదు కదా, పిందె లేకపోతే పండు రాదు కదా, మళ్ళీ విత్తనాలు రావు కదా. అది సో సంస్కార బీజాలు క్షయం కావాలంటే కూడా విషయ ధ్యానం ఆపేస్తే అయిపోతుంది. వాటి పవరు ఏమవుతుంది? కొంచెం తగ్గిపోతుంది. అవునా కాదా? తానే ఎంకరేజ్ చేసుకుంటున్నాడు, తానే ప్రోత్సహిస్తున్నాడు. ప్రోత్సహించబడి లోపల ఉండే సంస్కారాలకు ఏమవుతుంది చెప్పండి? బలం పెరగదా? పెరుగుతుంది. అందుకు మనకి వివేక చూడమని బెస్ట్ అండి సాధన. చింతయా క్రియయా బహిహి అంటారు శంకర్లు అక్కడ. ఈ సంస్కారాల ప్రభావం ఎప్పుడు లోనవుతున్నాడు? ఈ రజస్సు తమస్సు ఎప్పుడు డామినేట్ చేస్తుందంటే, ఒకటి చింతన, రెండు కర్మ క్రియ, బాహ్యక్రియ. బాహ్యక్రియ అంటే ఇంద్రియాలు దాంట్లోకి వెళ్ళిపోవడం, విషయాభిముఖుడు అవ్వటం. ఇంద్రియముల విషయాల వైపు వెళ్ళకపోయినా ఈ ధ్యానం ఉందే విషయ ధ్యానం, విషయ చింతన, అది కూడా లాగేస్తుంది. ఇగో దాని పర్యవసానం అని. ఇంద్రియాలతో ఇన్వాల్వ్ అవ్వడం కంటే మనస్సులో విషయ చింతనే ఎక్కువ పవర్ఫుల్. ఎందుకంటే మనసు వేగం కదా ఇంద్రియాల కంటే, మనసు శక్తివంతమైంది కదా ఇంద్రియాల కంటే, మనసు ఇంద్రియాల కంటే సూక్ష్మమైంది కదా. అందుకు విషయమును ధ్యానిస్తే ఏ విషయమైనా సరే, మంచి అయినా చెడైనా, అదర్ దాన్ పరమాత్మ కంటే అన్యమైనది ఏదైనా సరే ఎక్కువ దాని గురించి పెట్టుకోవు. మంచి అయినా పెట్టుకోకూడదంట. అది చాలా మంచివాళ్ళు అండి వాళ్ళు, అయితే ఏంటట ఉండండి మంచివాళ్ళు అంటే ప్రోత్సహించ అంతే. ధ్యానిస్తే ఏమవుతుంది? సంఘం. ఈ సంఘం
చూడండి, ఒక్కటి, ప్రపంచంలో ఎక్కువ మంది సాధన చెయ్యరు, సామాన్యంగానే బ్రతుకుతారు. సాధన చేసేవాళ్ళు చాలా కొద్దిమంది ఉంటారు ఈ ఇంద్రియాల విషయంలో, మనసు విషయంలో, బుద్ధి విషయంలో. సో 99% వాళ్ళకి సంస్కారాలు ఈ ప్రభావానికి లోనే వ్యవహారం చేస్తారు. వాళ్ళకుంటే అటాచ్మెంట్స్ తప్పదు కదా. వాళ్ళకు ఉన్నాయి కదా అని మనం ఏం చేయాలి? జాగ్రత్తగా ఉండాలి. వాళ్ళకు ఉంటాయి కాబట్టి నువ్వు ఎరకావద్దు వాటికి. ప్రే ఎర అంటే తెలుసు కదా, చేపకి ఎరబెట్టినట్టు. ఎర ఎప్పుడు అవుతాడు? నువ్వు ధ్యానిస్తే. అప్పుడు తెలియకుండానే ఏమవుతుంది? సంఘం. ఈ సంఘం అనేది తెలిసి కట్టేయదు, అతి సూక్ష్మమైన సంఖ్యలు, దారాలు. కనిపిస్తాయా? కనిపించవు. అవునా? సంఘం ఎప్పుడు ఎక్కడొస్తుందండి? లోపల వస్తుంది, ఉపజాయ పుట్టుకొస్తుంది. అది సంఘంలో అబ్బో మనసు తగులుకుంటుందని మాటపాటికి వెళ్ళిపోద్దాన్ని నిగ్రహించినప్పుడు ఏమవుతుంది? కొంచెం ఆయనకి మళ్ళీ పోవచ్చు, అప్పుడైనా మళ్ళించుకోవచ్చు. ఏది తగులుకుంటున్నప్పుడు. అప్పుడు కామం అనేది రాకుండా నిరోధించవచ్చు, కోరిక పుట్టకుండా. సంఘం నిరోధిస్తే, సంఘం అంటే తెలుసుగా అటాచ్మెంట్ కనుక లేకుండా చేసుకుంటే ప్రయత్నం. అటాచ్మెంట్ లేకుండా ఎట్లా చేయాలి? గురుదేవులు చెప్పేవారు 2 మాటల్లో. ఆధ్యాత్మికత అంటే ఏమిటి? 2 మాటల్లో చెప్పండి అని అడిగాను. ఒక 2 మాటలు, అటాచ్మెంట్, డిటాచ్మెంట్ అంట. అటాచ్మెంట్, డిటాచ్మెంట్. దేనితో అటాచ్మెంటు, దేనితో డిటాచ్మెంటు? పరమాత్మతో అటాచ్మెంట్ పెట్టుకో, ఏం ప్రమాదమే లేదు, హాయ్. డిటాచ్మెంట్ ఎప్పుడు వస్తుంది? అక్కడ పెట్టుకుంటే ఇది తగ్గిపోతుంది. అవునా? కాబట్టి ఎట్లా ఈ సంఘం నుంచి నేను బయటపడాలి? నేను సంఘంలో ఉన్నాను కదా, సంఘంలోనే ఉంటాం ఎవరైనా, లేకుండా ఎక్కడ ఉంటాం? సంఘం అనేది లేకుండా ఉండాలంటే సత్సంగత్వే నిస్సంగత్వం, నిస్సంగత్వే నిర్మోహత్వం, నిర్మోహత్వే తత్వం, నిశ్చలతత్వే జీవనం. అది శంకర్లు చెప్పిన ఉపదేశం. సత్సంగము, సత్తుతో పెట్టుకో సంఘం. ఈ అసత్తు నిన్నేం చేయనప్పుడు. సత్సంగత్వే నిస్సంగం వస్తుంది అని చెప్పలేదా? సత్సంగంతో సత్తుతో సంఘం పెట్టుకుంటే విషయాలతో నిస్సంగం. ఇప్పుడు సంఘం ఎందుకు వస్తుంది? విషయాల్ని ధ్యానించడం. సత్తుతో సంఘం పెట్టుకున్నప్పుడు వీటితో సంఘం తొలగిపోతుంది, ఆటోమేటిక్గా తొలగిపోతుంది. అవునా? ఇప్పుడు ఉదాహరణ, మనస్సుకి ఎమోషన్స్ ఉంటాయి, వాటిని చంపేయక్కర్లా, మనిషి కదా, మరి ఏం చేయాలి? అందుకే అనేక ఉపాయాలు చెప్పారు సాధనలో. ఇప్పుడు అమ్మ, చెల్లి, అక్క, నాన్న వీళ్ళందరూ బంధువులే, అందరూ నావాళ్ళు, నా మనసు కూడా నావాడు అనుకుంటుంది. ఇది ఒక చిన్న పరిధి గీసుకొని ఇదే నాదే అనుకుంటుంది. ఇప్పుడు మహాత్ములు ఏం చేశారంటే ఈ చిన్న ఎమోషన్నే భగవంతుడి వైపు తిప్పాడు. నారద మహర్షి చెప్పింది తస్మిన్యేవ కరణీయం అని చెప్పారు ఆయన. అండ్ తస్మిన్ ఏమంటే ఆయనలోనే ఇవన్నీ తీసుకెళ్ళి అక్కడ నిలిపో, అక్కడ పెట్టు. ఏది? కామ, క్రోధ, లోభ, మోహం ఏదైనా సరే అటు పెట్టు, శుద్ధమైపోతుంది. కాబట్టి ఈ ప్రీతి ఏదైతే ఉందో, ఏది విషయాల యందు, వ్యక్తుల యందు, ఈ సంఘం అటుపెట్టు, సంబంధం అటుపెట్టుకో. సీతమ్మ, మాయమ్మ, శ్రీరాముడు, మాకు తండ్రి, వీళ్ళందరూ సోదరులు అటు పెట్టాడు. పెద్ద ఫ్యామిలీ అది, సీతారాముల కుటుంబం పెద్దది. అవునా కదా? ఈ చిన్న కుటుంబం నుంచి నా యొక్క పరిధి దాటాలంటే ఏం చేయాలి? అప్పుడు జగత్ కుటుంబిన. అవునా? అటు పెట్టుకుంటే మన్నాథ శ్రీ జగన్నాథ అన్నాడు. నా నాథుడు ఎవడో ఒకడు కాదు, జగన్నాథుడే నా నాథుడు. ఈ నాథుడు ఏం చేస్తాడు? తాడు కడతాడు అంతే. ఏం చేయగలడు మహా అయితే? అవునా? అలా పరమాత్మతో, సర్వేశ్వరుడైన సర్వశక్తివంతుడైన భగవంతుడితో కనుక అనుబంధాన్ని పెంచుకోండి. అప్పుడు వీటితో సంఘం పోతుంది. ఇది నేను చెప్పిన మాట కాదు. తపోవన్ మహారాజు ఎంత విరాగి, ఎంత జ్ఞాన నిష్ట కలిగిన వారు. గంగా స్తోత్రం అని ఒక పుస్తకం రాస్తారు. కేవలం స్తుతి కాదు,
సాధకుడికి అనేకమైన సూచనలు ఉంటాయి. సో భగవతి అక్కడ గంగాదేవి గురించి చెప్తారే, భగవంతుడి యందు ఏర్పడే అనురక్తి ఆటోమేటిక్గా విరక్తిని కలిగిస్తుంది. సహజంగా భగవద్ అనురక్తి ఏం చేస్తుంది? విరక్తిని కలిగిస్తుంది. ఆ అనురక్తిలో కలిగే ఆనందం వల్ల ఇవి ఏమైపోతాయి? తుచ్చమైపోతాయి. ప్రహ్లాదుడు చెప్పింది అదే కదా, మందార మకరంద మాధుర్యమును గ్రోలు మధుపం ఏమవుతుంది? అల్పమైన వాటి కోసం పోదు కదా. ఇది భాగవతంలో చెప్పింది. అలాగే మనస్సు భగవంతుడి గనక తగులుకుంటే, సంఘం భగవంతుడితో ఏర్పడితే ఇవేమవుతుంది? సంఘం వచ్చేస్తుంది. సో ఇది ఎందుకు వదలట్లేదు నాకు, అది పట్టుకోవట్లేదు సరిగ్గా అని అర్థం. సింపుల్, అవునా? సో ఆ ప్రేమనో, ఆ భక్తినో, ఆ రక్తినో అటు తిప్పాలి. ఎమోషన్స్ ఉంటాయి కదా వీటి. సో అలా చేసిన వాళ్ళందరూ ఉద్ధరింపబడ్డారు. మీరు భాగవత కథ అంతా చదవండి. ఇదే ఆఖరికి దుష్ట కంసుడు కూడా వాడు ద్వేషంతో ఆయన ఏం చేశాడు? పగతో తలుచుకున్నాడు. వాడు ఏమయ్యాడు? చివరికి కృష్ణుడే వచ్చి వాడిని సంహరించాడు. ఆ ఉపాధి పోయింది వాడికి. మారీచుడికి అదే జరిగింది, అవునా? అందుకే చెప్తాడు, నువ్వు ఏదో ఒక రకంగా ఏ స్థితిలో అయినా నీ మనస్సున్నా నువ్వు అటు దిప్పు, అటు స్మరణ చెయ్యి, అటు ధ్యానించు. అప్పుడు సంఘం ఏమవుతుంది? పోతుంది. సంఘం పోతే ఏముంది? కోరిక పుట్టదు. దాని గురించిన సంకల్పాలు ఒక్కోటి చెలరేపు. ఇప్పుడు కామం అయిపోయింది, క్రోధంగా మారుతుంది. సో నివారణ ఇది. ఒక రకం కింద పడే మార్గాన్ని చెప్తూనే ఒక రకం ఎక్కడైనా సరే నువ్వు కొంతవరకు ఆపుకోవచ్చు. కోరిక వచ్చేసింది, ఎక్కువ ప్రయత్నం చేస్తున్నాడు, మధ్యలో అది జరగలేదు, ఆటంకం. అప్పుడు ఏమవుతుందంటే క్రోధం. సో క్రోధానికి పాదు మూలం ఏమిటి? కోరిక. ఏదైనా కావచ్చు, వెంటనే అది ఇదైపోతుంది. సో క్రోధం నివారించబడాలంటే దాని డిగ్రీ, దాని ఇది తగ్గాలంటే ఏం చేయాలి? అప్పుడు ఈ కోరిక ఇంటెన్సిటీ తగ్గాలి. చూడండి, ఎక్కువ తీవ్రమైన కోరిక ఉన్నప్పుడు తీవ్రమైన క్రోధం వస్తుంది, అవునా కదా? అప్పుడు ఇది తగ్గాలంటే ఏం చేయాలి? ఎక్కువ కోరికలు, ఎక్కువ దానిపైన రంది పెట్టుకోవాలి. క్రోధం వస్తే ఏం చేయలేదు, అయిపోయి. అది కూడా ఆపుకోవచ్చు, అది కూడా కంట్రోల్ చేసుకోకపోతే ఏముంది? మరి ఏం చేయాలి? క్రోధం వస్తే 1 2 3 4 5 6 చెప్పు అంటాడు. ఏమన్నా కొత్త కొత్త టెక్నిక్స్. 1 2 3 4 5 చెప్పేసి వాళ్ళు వెళ్ళిపోతుంది. అది కాదు, నీ క్రోధం వచ్చినా దేవుడి వైపే వాళ్ళు. క్రోధం వచ్చినా సరే, నువ్వు బాధపడ్డా సరే, నువ్వు ఏడ్చినా మొత్తుకున్నా సరే, అటువైపు తిరిగాడు. పాపం వచ్చినా ఏం చేయాలి? రాముడే అడుగు, ఏమయ్యా రామయ్య, ఇంత మాత్రం నీకు దయలేదా? ఇట్లా లాగుతున్నావు నన్ను ప్రపంచం వైపు, ఇది జరుగుతుంది. మరి రామదాసు, త్యాగరాజ స్వామి ఏం చెప్పుకున్నారు? చేయలా, అటువైపే. ఆయన ఎంత కరుణామయుడు అంటే, నీకు ఏ క్రోధం వచ్చిన పాపం పిల్లోళ్ళే మా చేస్తున్నాడు అనుకుంటాడే. ఇప్పుడు పిల్లవాడు అర్చి మారం చేసి వాడు ఏదేదో అంటాడు, మంకు చేసిన ఏం చేస్తాడు? తల్లి ఏం చేస్తే నవ్వుకుంటుంది. అట్లా క్రోధం వచ్చినా పరమాత్మ వైపు. అప్పుడు నీకు అద్వైతం గుర్తురాదండి. ఈ క్రోధాత్మంతుడు అయినప్పుడు, కామావేశుడు కలిగినప్పుడు మనిషికి అద్వైతం గుర్తే రాదు. ఎక్కడ వస్తుంది? అప్పుడు భగవంతుడే తలుచుకోవాలి, అవునా? కాబట్టి ఏమవుతుంది? అప్పుడు క్రోధం కూడా తగ్గిపోతుంది, శాంతిస్తుంది. నిప్పు మీద నీళ్లు చల్లినట్టు, నీళ్లు చల్లితే మంట రాదు కదా. అలాంటి వాడే పురుషుడు అంటాడు. ఇది తనకు కలిగినటువంటి క్రోధావేశమును శాంతమనే దాంతో తగ్గించుకున్నప్పుడు వాడు పురుషుడట. కాకపోతే ఏమవుతాడు? మనిషి కాకుండా జంతువు అయిపోవట్లేదు. క్రోధం ఎక్కువ వచ్చినప్పుడు ఏం ఆలోచించాడు, అవివేకం వచ్చేస్తుంది. ఏం చేయాలో మనిషి పశువు అయిపోతాడు. అప్పుడు పశువులాగానే ప్రవర్తిస్తాడు. చూడండి, ఎక్కువ ఆవేశం వచ్చినప్పుడు ఏమవుతున్నాడు? కంట్రోల్ అసలు ఏమి ఉండదు. ఏం చేయాలో చాలా బాధేస్తాడు అవతల వాడిని. నా కొడుకని కూడా చూడు, కోపం అంతే. పాపం నా భార్య అని కూడా చూడు. అయ్యి మళ్ళీ నేనే కదా వాళ్ళకి రేపు ట్రీట్మెంట్ ఇప్పించాను.
వాళ్ళకి ఎవరైతే తానే కదా బాధపడాలి, అప్పుడు గుర్తుంది కదా. కాబట్టి కోపం వస్తుంది కానీ దాన్ని నియమించుకోవాలి, సంయమనం అది కూడా చేసుకోవాలి. కాబట్టి క్రోధావేశం కలిగినప్పుడు కలగకుండానే ముందు నివారణ చేసుకోవాలి. వచ్చినప్పుడైనా సరే మనిషి మెలకువగా ఉన్నప్పుడు వెనక్కి తిప్పుకోవచ్చు. ఇప్పుడు ఆంజనేయ స్వామి అంతటి వాడు ఏమంటాడు తెలుసా, ఆ లంకకు నిప్పంటిస్తాడు. నిప్పంటించిన తర్వాత అయ్యో చీ రాజసం ధిక్కారం బాక, అయ్యో ఈయన నిప్పంటిస్తే సీతాదేవి ఏమైపోయిందో అని బాధపడతాడు. సరే ఆయన మహానుభావుడు కాబట్టి అక్కడ ఏమి జరగలేదు, సీతాదేవి యొక్క మహాత్మ్యం. కానీ సామాన్యుడికి అలా కాదు కదా, నిప్పులు అంటుకుంటాయి, గొప్పలు అంటుకుంటాయి. అప్పటికే ఈ మానవుడి యొక్క క్రోధావేశంతో జరగవాలి అనర్థాలన్నీ జరిగిపోతాయి. తర్వాత ఏమీ చేయలేడు ఆ మనిషే, తర్వాత జీవితాంతం బాధపడాలి. అవునా కాదా ఆవేశం? అందుకని కోపం వచ్చింది, పైనుంచి దూకాడు, తర్వాత ఏమవుతుంది? అలా ఎన్నో జీవితాలు పాడైపోయి. కోపం వచ్చింది, యాసిడ్ వేసాడు ఆ పిల్ల మొహం మీద, తన ప్రేమ ధిక్కరించిందని. ఇవన్నీ జరుగుతున్నాయి ప్రపంచంలో, ఘోరాలు నేరాలు బాగా జరుగుతుంది. ఎందుకు? క్రోధావేశం. ఆవేశాలకి అవధులు లేకుండా పోతున్నాయి. కాబట్టి క్రోధాద్భవతి సమ్మోహ. అప్పుడు మనిషి కాడు వాడు పశువు. అది ఎందుకంటే మంటలాగా వచ్చేస్తుందని, ఆ మంట ఇతరులను కాల్చిపారేస్తుంది. అప్పుడు బుద్ధిలో వివేకం ఏమైపోతుంది చెప్పండి? సమ్మోహం, మోహం వస్తుంది, జ్ఞానం పోయి. ఎట్లాంటి వాడికైనా సరే అప్పుడు శృతి భ్రంశ. జ్ఞానం ఎప్పుడైతే పోయిందో జ్ఞాపకం పోతుంది. జ్ఞానం అంటే ఏంటి? ఇక్కడ తాను చదువుకున్న విషయాలు కానీ తెలుసుకున్న విషయాలు, తర్వాత జ్ఞాపక శక్తి కూడా పోతుంది, స్మృతి. అందుకని ఎక్కువ క్రోధావేశాలకు లోనైన వాడికి ఇది కూడా ఉండదు. కామమైనా క్రోధమైనా లోభమైనా ఎక్కువ ఆవేశాలు ఉన్నప్పుడు ఈ జ్ఞాపకం స్మృతి కూడా తగ్గిపోతుంది. స్మృతి జ్ఞాపకం ఉండదు. ఏది అసలు నేనేం చేస్తున్నాను అనేది కూడా ఉండదు, నేను ఎక్కడున్నాను ఉండదు. అందుకని కార్యకార్య విచక్షణ లేక పెద్ద చిన్న లేకుండా ప్రవర్తిస్తాడు. గురువులను కూడా ధిక్కరిస్తాడు, తల్లిదండ్రులను కూడా అననాటి మాటలు అంటాడు. ఈ పెద్ద చిన్న ఏముండదు కదా. విచక్షణ, స్మృతి భ్రంశం అంటే అలర్ట్గా. అప్పుడు ఇంకా సర్వనాశనం. బుద్ధి నాశనం అయిపోతే అన్నీ నాశనం అయినట్లే చెప్పాడు. చూసారా? నాశనం అంటే ఏదో ఆస్తిపాస్తులు పోవటం కాదు ఇక్కడ, లేదా ఏదో బంగారం పోవటం కాదు. మరేమిటి? బుద్ధి నాశనం అయితే సర్వనాశనం. కాబట్టి బుద్ధిని ఎప్పుడు ఏం చేయాలి? అలర్ట్గా పెట్టుకోవాలి. ఎలా పెట్టుకోవాలి? ఏదైతే తాను విన్నాడో, ఏదైతే చదివాడో వాటి యందు దృష్టి నిలిపినప్పుడు ఏమవుతుందంటే విషయ ధ్యానం పోతుంది. సో ఇలా పతనం అవడానికి ఇగో ఇన్ని దశలు ఉన్నాయి. ఏ దశలో అయినా సరే గుర్తించి నివారించవచ్చు అనే విషయాన్ని చెప్తాను. సరేనండి.